నియోజకవర్గం అంబాజీపేట మండలం మాచవరం పంచాయతీ నందు ఫుడ్ పాయిజన్ అయి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి. టి గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, సిఈసి మెంబర్ పేరి కామేశ్వరరావు. పరామర్శించిన అనంతరం చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ సుమారు 22 మందికి ఫుడ్ పాయిజన్ అయి వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో, పాలన అందించడంలో పూర్తి వైఫల్యం చెందని ఈ రాష్ట్రంలో ఉన్న సంబంధిత మంత్రులు ఉన్నది జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే తప్ప ఆ మంత్రులకు వారి శాఖలపై వారికి పట్టు లేకపోవడం వల్ల జరుగుతుంది అని అన్నారు. అధికారులు ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా సంఘటన జరిగిన తర్వాత వచ్చి పరామర్శించి చేతులు దులిపేసుకుంటున్నారు అని అన్నారు. ఒక గ్రామం నుంచి ఇలా ఫుడ్ పాయిజన్ అయి 22 మంది హాస్పిటల్కి వస్తే ప్రభుత్వం ఏం చర్య తీసుకుంది? వారికి ఏ రకమైన వైద్య సదుపాయాలు అందించారని ఆయన అన్నారు. చికిత్స పొందుతున్న వారితో మాట్లాడుతూ మీకు ఏమి ఇబ్బంది ఉన్నా వెంటనే తెలపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడూ తోడుంటామని తెలిపారు. ప్రభుత్వాలు ఇవాళ ప్రజల్ని గాలికి వదిలేసి కేవలం డబ్బు సంపాదించుకోవడమే లేదా అవినీతి చేయడమే మరి ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. అధికారులు కూడా కొంతమంది బాగానే పనిచేస్తున్నారు, కానీ కొంతమంది నిన్నగాక మొన్న మరి డిపార్ట్మెంట్లు అన్నీ కూడా అవినీతిమయం అయిపోయాయి. ముఖ్యంగా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి లక్షలు ఈ రోజున మన అమలాపురంలోనే మనం చవి చూసాం. పూర్తిగా పాలన గాడి తప్పింది ఈ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి పరిపాలనలో, కూటమి పరిపాలనలో. ఎంతసేపు ఏదో మేము జిఎస్టీ తగ్గించాం, ఇది తగ్గించామని చెప్పి ప్రచార ఆర్భాటాలే తప్ప ఎక్కడా కూడా మరి ఈ యొక్క ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కానీ లేదా వారు అధికారుల చేత పనిచేయించేటువంటి విధానంలో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. తప్పనిసరిగా ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరవాలా. ఇటువంటి ఇంతమంది సుమారు 22 మంది ఈరోజు మరి ఒక గ్రామం నుంచే 22 మంది హాస్పిటల్కి వచ్చి వారి అందరికీ మరి ఈ రకంగా ఫుడ్ పాయిజనింగ్ అయితే ప్రభుత్వం ఏం చర్య తీసుకుందని అడుగుతున్నా. వారికి ఏ రకమైన వైద్య సదుపాయాలు అందించారని అడుగుతున్నాం. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి మరి ఈ రకంగా వారు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని ఏదో కొంతమంది డాక్టర్లకు చక్కగా పనిచేస్తున్నారు కనుక మరి వారి యొక్క చలువ వల్ల ఇవాళ బయటపడ్డారు. అంటే మరి ఇంత దారుణంగా జరుగుతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయి వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి పూర్తిగా వేలుముద్ర మంత్రిగా తయారైపోయాడు. కేవలం ప్రచారార్భటానికే తప్ప ఎక్కడా కూడా పాలన మీద పట్టులేనటువంటి పాలన వల్లే ఈరోజు ఈ యొక్క పరిస్థితిని మనం చూస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.